ఏపీ ఎమ్మెల్సీ శ్రీరామచంద్రయ్య ఎంపీ చిరంజీవితో సమావేశమయ్యారు. ముద్రగడ దీక్షపై ఇద్దరు చర్చించారు. పద్మనాభం దీక్ష నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ముద్రగడను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. పద్మనాభం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధాకరంగా, అభ్యంతరకరంగా ఉందన్నారు. సున్నితమైన సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రదర్శించవలసిన రాజకీయ పరిణితి లేకుండా కక్ష కట్టినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు ఎంపీ చిరంజీవి. మధురపూడి ఎయిర్పోర్ట్ లో వైసీపీ నేతలు బొత్స ఉమారెడ్డి, అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేషు ఫోన్ లైన్ అందిస్తారు. శేషు, ఎయిర్పోర్ట్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరెవరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా కనిపిస్తోంది? ప్రదర్శిని ఇటు ఎయిర్పోర్ట్ వద్ద కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడను పరామర్శించేందుకు వస్తున్న బొత్స సత్యనారాయణ, అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉత్కంఠత కనిపిస్తుంది. బొత్స, అంబటి, ఉమ్మారెడ్డి వీళ్ళు ముద్రగడను పరామర్శించేందుకు వస్తారని చెప్పి సమాచారం అందుకున్న పోలీసులు అప్పటి నుంచి కూడా భారీగా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఇటు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ లకి వీళ్ళు వచ్చారో వెంటనే బొత్స, ఉమ్మారెడ్డి, అంబటిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 144 సెక్షన్ అమలులో ఉంది, ఈ 30 యాక్ట్ నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఈ విధంగా అంబటి వీళ్ళు రావడం, ఆసుపత్రిలోకి ప్రవేశించడం, దీంతో పరిస్థితి అనేది చేయి దాటుతుంది. కాపు సంఘ నాయకులు కానీ, కాపులు కానీ ఈ విషయంపై రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి, గొడవలు జరిగే అవకాశం ఉండడంతో ఇటు ఎవరిని కూడా, నాయకులు ఎవరిని కూడా ముద్రగడ పరామర్శించేందుకు ఆసుపత్రి లోపలికి పంపించడం లేదు. ఓన్లీ బంధువులను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు ఇప్పటి వరకు కూడా. మరి ఎవరిని కూడా ముద్రగడని చూసేందుకు అనుమతినివ్వడం లేదు. ఇప్పటి వరకు చూస్తున్నాం మనం. ఏదైతే మొత్తం ఈ ముద్రగడ వ్యవహారం మీద మొత్తం నుంచి చూసుకుంటే ప్రభుత్వ తీరు కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 3 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ముద్రగడని అదుపులోకి తీసుకున్నారా లేక అరెస్ట్ చేశారనే విషయాల మీద పోలీసులు ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ ముద్రగడని అరెస్ట్ చేసి ఉంటే ఇప్పటికే సిఐడి కోర్టులో ప్రవేశపెట్టాలి, ఆ తర్వాత రిమాండ్ విధించడం కానీ అంతా జరుగుతుంది. అంటే ఒకవేళ ముద్రగడని అరెస్ట్ చేస్తే ఏదైతే కాపు సామాజిక వర్గం నుంచి విమర్శలు, అలాగే ఆందోళనలు, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెళుతుంది. ముద్రగడని అరెస్టు చూపించకుండా అదుపులో తీసుకున్నట్టుగా ఆసుపత్రుల్లోనే ఉంచాలి. దీక్ష కొనసాగుతున్నంత కాలం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ముద్రగడను ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే ఈ విధంగా ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. మరోపక్క ముద్రగడకి వైద్యం చేయడానికి ప్రయత్నిస్తే ఆయన పూర్తిగా నిరాకరిస్తున్నారు. ఏమాత్రం కూడా వైద్యానికి సహకరించడం లేదు. దీంతో ఇదే పరిస్థితి కొనసాగితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని కూడా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటుంటే ముద్రగడను దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నాలు జరగడం లేదు. కేవలం ఆయనకు వైద్యం చేయించేందుకు, ఆయన వైద్య సేవలు అందించేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అలాగే ఇటు రాజమహేంద్రవరంలో ఇప్పటికే వైసీపీ నాయకులు జక్కంపూడి, అలాగే ఆకుల వీర్రాజు వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మరోపక్క బంద్ కొనసాగుతోంది. ఇటు ముద్రగడ వ్యవహారంలో మాత్రం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ముద్రగడను మరికొద్ది రోజులు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిరాకరిస్తున్న సమయంలో వైద్య సేవలు ఏ విధంగా ముద్రగడను రక్షిస్తారు, ఆయన ఆరోగ్యం క్షీణించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తిగా మారింది. అయితే బొత్స, అలాగే ఇటు ఉమ్మడి, అలాగే అంబటి వీళ్ళందరినీ కూడా, ఉమ్మారెడ్డి, అంబటిని కూడా పూర్తిగా అరెస్ట్ చేశారు. ఎవరిని కూడా, ఏ నాయకుల్ని కూడా ఇటు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోకి పంపించడం లేదు. మీడియాను కూడా కనీసం ఇటు దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎవరు కూడా, పోలీసు వర్గాలు కూడా ఈ విషయంలో, ముద్రగడ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. మరోపక్క ఇటు కాపు సామాజిక వర్గం నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మీద. ఇది సరైనది కాదు, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎమర్జెన్సీని తలపించేలాగా మొత్తం వ్యవహారం కనిపిస్తుంది, ఇది సరైనది కాదని కనిపిస్తుంది వ్యతిరేకత. అయితే మొత్తం వ్యవహారం చూసుకుంటే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఏం జరుగుతుంది, ఇక్కడ పరిస్థితి అంతా కూడా, ముద్రగడ లోపల ఏం జరుగుతుంది అనేది మనం చూసాం. ముద్రగడ ఏ విధంగా వైద్య సేవలకు నిరాకరిస్తున్నారు అనేది మనం చూసాం. ఈ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ ఆయన ఏమాత్రం కూడా సహకరించడం లేదు. అయితే దాదాపు, అంటే గతంలో ముద్రగడ దీక్ష చేసినప్పుడు దాదాపు 4 రోజుల వరకు కూడా ఆయన దీక్ష చేశారు. మొన్న జరిగిన దీక్ష కూడా దాదాపు 4.5 రోజులు, అంటే ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా దీక్ష కొనసాగించారు, 8వ తేదీ మధ్యాహ్నం వరకు. దీంతో చూసుకుంటే ఇప్పటికీ 50 గంటలు దాటింది. అంటే ఇంకా ఈ రోజు కానీ వచ్చే, ఏదైతే ఈ రోజు సాయంత్రం వరకు లేక రేపు ఉదయానికి చూసుకుంటే మరింతగా ముద్రగడ నిరసించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడైతే ముద్రగడ వైద్యుల్ని అడ్డుకుంటున్నారు, ఏమాత్రం కూడా వైద్యానికి సహకరించట్లేదు. అయితే రేపు ఉదయానికి ఈ పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ముద్రగడ నిరసిస్తారు. కాబట్టి ఆ సమయంలో ఫ్లూయిడ్స్ ఎక్కించవచ్చు, ఆయన రక్షించవచ్చు అనే ప్రయత్నాల్లో ఇటు
ఇటు వైద్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, అంటే ముద్దస్తు జాగ్రత్తగా కొందరిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, అలాగే వైసీపీ నేతలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామాలతో వైసీపీ నేతల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? అక్కడ రాజమండ్రి పరిసరాల ప్రాంతాల్లో కూడా ఈ కాపు వర్గ ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ కార్యకర్తలందరి నుంచి కూడా ఎటువంటి స్పందన వస్తున్నట్టు తెలుస్తోంది శేషు? అంటే ఈ మొత్తం కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో లోపల ఏం జరుగుతోంది, ముద్రగడకి వైద్య సేవలు అందించడానికి ఇటు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. అయితే ముద్రగడ ఈ దీక్ష విషయంలో కానీ ఇటు వైద్యులకి ఏం చెప్తున్నాడు, పోలీసు అధికారులు సంప్రదిస్తున్న పోలీసు అధికారులు ఉన్నతాధికారులతో ఆయన ఏ విధంగా ఏం మాట్లాడుతున్నారు అనేది మాత్రం ఇప్పటివరకు కూడా కాస్త సస్పెన్స్ గానే మారింది. కొద్దిసేపటి క్రితం ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ముద్రగడ వైద్య సేవలు నిరాకరించడం, వైద్యం చేయబోతే అది ఖచ్చితంగా తల ఏదైతే గోడ కొట్టుకోవడం, ఈ విధంగా బలవంతంగా వైద్య సేవలను ఆయన నిరాకరించడం వీడియో చూస్తున్నాం మనం. అంటే దీని ద్వారా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే విధంగా ఇటు కాపు సామాజిక వర్గం కూడా ఈ మొత్తం వ్యవహారం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముద్రగడ కొన్ని విషయాల మీద ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇస్తే సమస్య ఇక్కడ వరకు వచ్చేది కాదనేది ఒక భావన వ్యక్తం అవుతుంది. అయితే ఇదంతా కూడా వ్యక్తిగత ఇష్యూగా తీసుకున్నట్టు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ముద్రగడ చంద్రబాబును దీక్షకు ముందు రోజు చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శలకు దిగాడు. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించింది. ముందుగానే ముద్రగడను ఒంటరి చేసి కాపు ఉద్యమంలో ముద్రగడని ఒంటరి చేసి ముందుకెళ్లాలి, అవసరమైతే ఎలాంటి బల ప్రయోగానికి కూడా సిద్ధమయ్యి. రైట్ శశు, థ్యాంక్ యూ.